హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై మెగాస్టార్ అని కామెంట్ చేసి ఈ వీడియో ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. జై మెగాస్టార్ అని కామెంట్ చేసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే ఈ ఛానల్లో చాలా వరకు మన మెగా ఫ్యామిలీ అన్ని మూవీ అప్డేట్స్, మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్క అప్డేట్స్ అందరికంటే ఫాస్ట్గా ఈ ఛానల్లో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి జై మెగాస్టార్ అని కామెంట్ చేసి చూస్తున్నారు ఆల్రెడీ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్కిప్ చేయకండి. అండ్ మ్యాటర్ ఏంటి అని అంటే, మనకు ఇంద్రా కలెక్షన్స్ ఉన్నాయి కదా, బుకింగ్స్ అసలు మామూలు కలెక్షన్స్ కాదు భయ్యా. నిజంగా దేవుడు చిరంజీవి అంటే దేవుడు చిరంజీవి అన్నట్టే ప్రూవ్ చేసేసాడు. నిజంగా అసలు ఏం కలెక్షన్స్, అసలు ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ చూస్తే అదైతే ఈజీ అంటే మనకు రిలీజ్ సినిమానా లేకపోతే ఒరిజినల్ సినిమానా అనేది కూడా మనకైతే అర్థం కావట్లేదు. ఆ రేంజ్లో అయితే మనకైతే బుకింగ్స్ అయితే ఉన్నాయి. ఆ కాలంలో మనకి ఇందిరా సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు మనకు చిరంజీవి గారి బర్త్డే రోజు మనకు రిలీజ్ కావడం అంటే అది మనకు ఎంతో హ్యాపీ అన్నమాట. అండ్ అడ్వాన్స్గా చిరంజీవి గారికి నా తరఫు నుంచి విష్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే దేవుడు చిరంజీవి గారు. అసలు నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. మీరు ఎంతో పెద్ద పెద్ద హీరోస్కి కూడా మీరు ఇన్స్పిరేషన్, ఎంతో పెద్ద పెద్ద డైరెక్టర్స్కి కూడా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్. అండ్ చాలామందికి సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్నా, కష్టపడి పైకి రావాలనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి మీరు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్గా ఉండడం నిజంగా అసలు సూపర్ అంటే సూపర్ సార్. అసలు మిమ్మల్ని ఊహించుకొని చాలామంది కష్టపడుతూ ఉంటారు. కష్టపడితే ఖచ్చితంగా పైకి వస్తాము అన్న ఒక నమ్మకం అయితే చాలామందికి అయితే వస్తూ ఉంటుంది. అండ్ మనకు హ్యాపీ అనిపించే మ్యాటర్ ఏంటి అంటే, విశ్వంబర నుంచి వెళ్ళి మనకైతే ఒక మంచి అప్డేట్ అయితే తొందరలో రాబోతున్నట్టయితే మనకు తెలిసింది. అండ్ ఇప్పుడు మనకు 22nd రోజు కూడా ఒక మంచి అప్డేట్ అయితే విశ్వంబర నుంచి వెళ్ళి వస్తుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఇంకా క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ నాకు రావడంతో నేను మీ అందరికీ ఫాస్ట్గా చెప్పేస్తాను. నాకు ఈ 22nd రోజు అయితే ఒక సర్ప్రైజ్ అయితే మనకు ఉంటుంది చిరంజీవి గారి బర్త్డే రోజు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ సర్ప్రైజ్ మనకు ఖచ్చితంగా నిజంగా ఉండాలి, మనందరం హ్యాపీగా ఫీల్ కావాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీ బర్త్డే అంటే ఒక పండగ సార్. అంటే చాలామందికి మీ బర్త్డే అంటే ఒక పండగ. అంటే మీరు ఇంటి దగ్గర కూడా బయటికి రావడము, చాలా బర్త్డేస్కి రామ్ చరణ్ అన్న కూడా బయటికి రావడం, ఇదంతా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చూడగానే ఒక దేవుణ్ణి చూసామన్న ఫీలింగ్, ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది అయితే మనకు వచ్చేస్తుంది. నిజంగా మంచి చేసేవాడు, అందరికీ హెల్ప్ చేసేవాడు దేవుడైతే నిజంగా మా గుండెల్లో మీరు దేవుడే సార్. అంటే మంచి చేసేవాళ్ళు దేవుళ్ళు, మీరు కూడా మాకు దేవుడితో సమానమే. అండ్ మీరు ఎప్పటికీ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలి. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ వచ్చే సినిమాలన్నీ చాలా హిట్ కావాలి. మీరు ఇలాగే చాలామంది పేదవాళ్ళకి, చాలామంది పబ్లిక్కి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పటికీ మీ ఫ్యాన్గా నేను ఖచ్చితంగా ఎప్పటికైనా మీ ఫ్యాన్గానే ఉంటాను సార్. అంటే మీరు చేసిన మంచితనం కానీ అందరికీ, అంటే మీరు హెల్ప్ చేసింది కానీ, మీ సినిమాలు కానీ, ఇవన్నీ మేము ఎప్పటికీ మర్చిపోలేము సార్. మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి. అండ్ వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ ఖచ్చితంగా మీరందరూ 200% ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై మెగాస్టార్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ బై బై, టేక్ కేర్.